జ్వరం రాలేదు, ఏం కాలేదు. కానీ నోటికి అస్సలు ఏం తినబుద్ధి అయితలేదు. ఎందుకు అట్లా నాకే అర్థం కావట్లేదు. ఏదన్నా మంచిగా చేసుకొని తిందామా అన్నా అది మొత్తం దొబ్బుతుంది. అంటే ఒక్కటి కూడా టేస్ట్ అయితలేదు. పోనీ హోటల్లో ట్రై చేద్దామంటే అసలు నా దరిద్రానికి ఉడకని పీసు రైస్ ఎంపై వాటర్ లాగా వచ్చింది బిర్యానీ. అరే ఇదేం దరిద్రం రా బాబు! అసలు ఈ నెలలో నా నోటికి మంచి తిండే దొరికేటట్లు లేదనిపించిందండి. అయ్యో! ఈ ముచ్చట్లో పడి మీకు హలో చెప్పడం మర్చిపోయినా కదండీ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్‌లో ఇంకా అట్టిట్ట కాదు, ఇంట్లోనే మంచిగా టేస్ట్‌గా ఏదో ఒకటి చేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా ఒక పావు కిలో చికెన్ తెప్పించిన. ఇంకా పావు కిలో చికెన్ తోటి చికెన్ పులావ్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. నేనైతే ఎక్కువ స్పైసీ తిన కాబట్టి స్పైసీ లేకుండా లెస్ స్పైసీ తోటైతే మంచిగా పల్లెకోడి పులావ్ లాగా చేసుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయానండి. ఇంకా బాయిలర్ కోడియే, పల్లె కోడి అంటే అంత నాటుకోడి అనుకున్నారు. బాయిలర్ కోడియే పావు కిలో చికెన్ తెప్పించిన. ఇంకా మంచిగా వండుకొని తినేస్తా అండి. నిజంగా నోటికి అసలు ఏది తినబుద్ధి అయితే లేదండి. అసలు ఏది టేస్ట్ కొడతా లేదు. ఇంకా ఫైనల్గా ఇదన్నా నచ్చుతుందా లేదా చూద్దాం. ఇంకా మంచిగా రావాలి దేవుడా అని ఇంకా స్టార్ట్ చేసిన. అంతలోపే ఇంకా సాల్ట్ అయిపోయిందని అర్థమైంది. ఇంకా మా ఆయనతో అయితే చెప్పిన సాల్ట్ అయిపోయింది తీసుకురా అని చెప్పేసి. మా ఆయన అయితే సాల్ట్ తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్ళిండు. అంతలోపు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే సాల్ట్ తోటి ఇప్పుడే పని లేదు కాబట్టి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అంత ఎక్కువ స్పైసెస్ కూడా పట్టాయండి. ఇంకా నేను ఎక్కువ స్పైసెస్ కూడా వాడా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తా. చిన్నపిల్లలు కూడా మంచిగా తినచ్చు. నేను ఇంకా స్పైసీ ఎక్కువ తిన కాబట్టి చాలా లెస్ స్పైసీ చేసుకుంటా. అసలు ఇందులో కారం అయితే అస్సలు యూజ్ చేయలేదండి. పచ్చిమిర్చిలే యూజ్ చేసిన. కొన్ని ఒక 4-5 మిరియాలు కూడా దంచేసి వేసినండి. మీరు మిరియాలు కావాలనుకుంటే వేయచ్చు, లేకపోతే లేదనేది లేదండి. ఖచ్చితంగా ఒక 2-3 అన్న మిరియాలు వేయాలి. ఎందుకంటే అస్సలు మళ్ళీ కారం వేయం కాబట్టి మొత్తమే స్పైసీ లేకున్నా కూడా బాగోదు కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం అయితే ఒక 4 మిరియాలు, ఒక 2 లవంగాలు దంచేసుకోండి. ఇంకా స్పైసీ అయితే సెట్ అవుతుంది. లవంగం వద్దంటే స్కిప్ చేయండి. బాగా కొంచెం ఘాటు వస్తుంది. ఇట్లా గుండెల నాకే కాలినట్టుగా అవుద్ది. ఇంకా అందుకే నేను లవంగం అసలు యూజ్ చెయ్య, గొంతులో మంట వస్తుందని. ఇక చిన్నపిల్లలు కూడా తినలేరు అస్సలు లవంగం అనేది యూజ్ చేయకండి. నేనైతే ఇక్కడ అసలు ఎందుకు అట్లా పట్టుకుంటున్నంటే ఏంటోనండి, ఈరోజు అయితే అస్సలు హెల్త్ బాగాలేదు. మస్తు బాధగా అనిపిస్తుందండి. అసలు ఎట్లా కూర్చుని వంట చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది అసలు ఈరోజు. కానీ నాలుకకి ఏం తినబుద్ధి అయితే లేదు. ఏదన్నా ఇష్టంగా వండుకొని తిందామని చెప్పేసి అయితే వండుతున్నాండి. లిటరలీ చెప్తున్నా 3-4 డేస్ అవుతుంది అసలు ఫుడ్డే సరిగ్గా తింటలేను. నా ముఖం అంతా కూడా ఎట్లనో అయిపోయింది. మొత్తం పీక్కపోయినట్టు పళ్ళని బయటకు వెళ్ళినాయండి. ఎంత ఘోరంగా అయిపోయింది నా ఫేసు. ఏం తినక ఇక ఈ రోజన్నా కొంచెం మంచిగా వండుకొని కడుపు నిండుగా తిందామని అయితే ఇంకా ఫిక్స్ అయిపోయినా. అందుకే బ్యాక్ పెయిన్ వచ్చినా సరే కూర్చొని మరి వంట చేస్తున్నాండి. ఇట్లా హెల్త్ బాగాలేని టైంలో ఎవరైనా చేసి పెడితే హ్యాపీగా తిని కొసేపు పడుకోవాలన్నట్టు అనిపిస్తుందండి. కాకపోతే ఇంకా ఇక్కడ నేనే చేస్తున్నా. ఎందుకంటే నాకు ఎవరు చేసింది అంత నచ్చదండి. ఇంకా నా చేతులతోటి నేను వండుకొని తిన్నదాకా నాకైతే సాటిస్ఫై అవ్వదండి. అసలు నిజంగా చెప్తున్నా. నాకైతే నిజంగా ఎవ్వరు చేసి పెట్టినా సరే, ఎంత టేస్ట్గా చేసి పెట్టినా సరే నా చేతితోటి నేను వండుకొని తినాలి. అది ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా సరే. కొన్నిసార్లు అయితే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అడ్జస్ట్ అయి తింటా ఇంకా. కానీ 2-3 డేస్కి ఇంకా నా వల్ల కాదు. ఇంకా నేనే లేచి చాత కాకున్నా సరే, కూసోరాకున్నా సరే నేనైతే వంట చేసుకొని తింటా. నాకు ఏది నచ్చితే అది. మెయిన్గా స్పెషల్గా అయితే ఫస్ట్ నేను టమాటా రైస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండి. నాకు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేక ఒక 3-4 డేస్ నేను తినడం మానేసాను అనుకోండి, ఇంకా 5th డే ఖచ్చితంగా నేనే లేచిగా నాకు టమాటా రైస్ అంటే బాగా ఇష్టం. టమాటా రైస్ అన్నా చేసుకుంటా, లేకపోతే చికెన్ పలావ్ అన్నా చేసుకుంటా. ఇవి 2 అంటే నాకు చాలా ఇష్టం. దమ్ బిర్యానీ కంటే ఎక్కువ నాకు చికెన్ పలావ్, టమాటా రైస్ అంటే ఇష్టం అండి. ఇవి 2 అయితే ఖచ్చితంగా చేసుకొని తింటా. ఇక లేదు కాదు అనుకుంటే చికెన్ ఫ్రై ట్రై చేస్తా. అంతేగాని ఇంకా వేరేది ఏది ప్రిఫర్ చెయ్య. అట్లా నాకు వెజ్లో అంటే టమాటా రైస్ అంటే మెయిన్ అండి. చాలా ఇష్టం అసలు. మస్తు నాన్ వెజ్ లేకున్నా సరే హ్యాపీగా తినచ్చు. నేను మా ఇంటికాడ ఉన్నప్పటి నుంచి ఇదే ట్రై చేస్తా. ఇక పెళ్ళైనప్పుడు తర్వాత కూడా నాకు అదే అలవాటు అయిపోయింది. పెళ్ళైన స్టార్టింగ్లో అయితే మా ఇంట్లో ఊకే టమాటా రైస్ అయితే మా వాళ్ళు తినలేకపోయారండి. ఎందుకంటే వాళ్ళకు కర్రీస్ తోటి తినడం అలవాటు అయ్యి టమాటా రైస్ ఏంటి అన్నట్టు అనిపించింది. ఇంకా వాళ్ళ కోసం చారు లేకపోతే చట్నీ ఏదో చేసేదాన్ని. కానీ నాకైతే ఇష్టం ఉండడం వల్ల ఇంకా నేను చేసేదాన్ని. ఇంకా కొందరు ఇష్టపడి తినేటోళ్ళు, ఇంకా మా అత్త మామలు అయితే కొంచెం తినడానికి కష్టపడేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కర్రీ లేని తినకపోయేటోళ్ళు అన్నట్టు. కాకపోతే పెళ్ళైన స్టార్టింగ్లో చాలా ఎక్కువ సార్లు అదే చేసిన మా ఇంట్లో. ఈ చికెన్ పలావ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. చాలా ఈజీ కూడా. ఎక్కువ స్పైసెస్ కూడా ఏం వాడను. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అట్లాగే ఇందులో నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్ వాడితే ఇంకా ఫ్లేవర్ అద్దిరిపోతుందండి. ఎవరైనా ట్రై చేస్తే బాస్మతి రైస్ యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను నార్మల్ రైసే వాడుతున్నా. అసలు ప్రాసెస్ ఏంటో చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నా చూడండి అసలు కదా. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. అసలు ఏం లేదు, ఫస్ట్ ఆనియన్స్ కొంచెం టమాటా ఉంటే ఒక చిన్న టమాటా తీసుకోండి. టమాటా లేకపోతే స్కిప్ చేసి అట్లాగే కొంచెం
కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ అయితే ఇంకా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఇంకా బౌల్లో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం దూరగా వేయించాలండి. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అది వేసిన తర్వాత కొంచెం వేపిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మూత తీసి ఇంకా అందులో అయితే కొంచెం గరం మసాలా అట్లాగే చికెన్ పౌడర్ ఉంటుంది కదా, చికెన్ మసాలా అంటారు కదా, అది కూడా వేయండి ప్యాకెట్. నేనైతే ఆచి వాడతా, మీరు ఏదన్నా వాడండి. ఇంకా అవి 2 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మన దగ్గర పెరుగు ఉంటుంది అనుకోండి, ఒక చిన్న కప్పు పెరుగు అయితే వేసుకోండి. కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి మనం దంచుకుంటాం కదా ఫ్రెష్గా, అల్లం వెల్లుల్లి దంచేటప్పుడు అందులోనే ఒక 4-5 మిరియాలు అట్లాగే లవంగాలు వేస్తే ఒక 2 లవంగా వేసి మంచిగా దంచండి. అప్పుడు ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడే అవి వేసేయాలా, ఇంకా సపరేట్ ఏం దంచాల్సిన అవసరం లేదు. సపరేట్ పొడిగా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతా కాబట్టి ఇంకా అప్పుడు వేసేసి ఇంకా రోట్లో అయితే దంచుకొని వేసుకున్నా. ఫ్రెష్గా అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది కూడా, అందుకని చెప్పేసి అయితే అట్లా వేస్తా అండి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత కొంచెంసేపు అయితే మగ్గనియాలి. చికెన్ మగ్గిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే అందులో వేసరికి వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ వాడుతున్నాం అనుకోండి, ముందే రైస్ వేసి కొద్దిసేపు రైస్ని మంచిగా కలిపిన తర్వాత మసాలా మొత్తం రైస్కి పట్టిన తర్వాత ఎన్ని వాటర్ వేస్తామో అన్ని వాటర్ వేసుకోవాలి. లేదా ఇప్పుడు మనం నార్మల్ రైస్ వేస్తున్నాం కాబట్టి నార్మల్ రైస్ ఆల్రెడీ కడిగి పెట్టినాం కాబట్టి మనకు వాటర్లో వేసినా సరిపోతుంది. ఇంకా బాస్మతి రైస్కి అయితే కొంచెం మసాలా పట్టాలి కాబట్టి అది కొంచెం ఎట్లా అంటే స్వీట్గా అనిపించదు. ఈ రైస్ నాకైతే సప్పసప్పగా అనిపిస్తుంది బాస్మతి రైస్, అందుకే మసాలాలో వేసి కలుపుతా. ఇక ఇది మన నార్మల్ రైస్ స్వీట్గానే ఉంటుంది, ఇంకా మంచిగానే ఉంటుంది, ఏం చప్పగా ఉండదు కాబట్టి వాటర్లో వేసినా కూడా టేస్ట్ అవుతుంది. ఇంకా వాటర్ పోసిన తర్వాత ఎసరికి వాటర్ పోయాలి. ఒక 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వస్తే సరిపోతుంది. పోసేసిన తర్వాత ఎసరు రానివ్వాలి. ఎసరు వచ్చి మంచిగా తెర్లిన అంటే ఇప్పుడు మనం చికెన్ వేసినాం కాబట్టి 2 గ్లాస్ రైస్కి మనము 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకనంటే ఒక 1 గ్లాస్ వాటర్ చికెన్ ఉడకడానికి సరిపోతుంది అన్నట్టు. అట్లా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ అందాజ కొద్ది వేస్తున్నా, కాకపోతే నేను మీకు చెప్తున్నా అండి. 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ చికెన్ ఉడకడానికి సరిపోతుంది. అట్లా చికెన్ ఉడికిన తర్వాత ఇంకా మంచిగా వాటర్ అనేవి ఇట్లా తెరలేటప్పుడు మనం రైస్ వేసుకొని కలుపుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఇక్కడ రేషన్ రైస్ వాడుతున్నా కాబట్టి ఆల్రెడీ కడిగేసి నానబెట్టినండి. లేకపోతే నానబెట్టకపోతే ఇంకా దొడ్డు గుడాలు అవుతుంది అన్నం. అందుకని స్మూత్గా రావాలంటే ఫస్ట్ నానబెట్టాలి. నానబెడితేనే ఈ రైస్ అనేటి మంచిగా వస్తాయి. లేకపోతే ఇంకా మనం అసలు అన్నం తినలేమండి, అట్లా అయిపోతుంది రేషన్ రైస్. ఎప్పుడైనా సరే నార్మల్గా అన్నం వండుకున్నా కూడా ముందైతే నానబెట్టుకోవాలండి రైస్, లేకపోతే చాలా కష్టమైపోయిద్ది. ఇక అసలు ఆ రోజు ఆ అన్నం తినలేము. నేను ఎట్లన్నా అడ్జస్ట్ అవుతా, కానీ మా ఆయన అస్సలు అడ్జస్ట్ అవ్వడండి. ఇదేం అన్నం వండినామని ఇంకా ఆ రోజు అన్నమే తినడు. ఇంకా అందుకని చెప్పేసి అయితే నేను ముందే నానబెట్టుకుంటా రైస్. ఒక 2 డేస్ చూస్తా నానబెట్టకుండా మంచిగా అవుతుందా లేదా అని. మంచిగా అయితే లేదంటే ఇంకా ఖచ్చితంగా నానబెట్టే వండుతా. ఇంట్లో రైస్ అయినా సరే కొంచెం నానబెడితే మంచిదేనండి, మంచిగా అవుతుంది టేస్ట్గా. నేను ఇంకా గంజాంచా కాబట్టి అట్టేసరికి పెడతా కాబట్టి పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలా, లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే నానబెట్టిన రైస్కి వాటర్ తక్కువ పడుతుంది అని చెప్పినా కానీ చికెన్ పలావ్లో సాల్ట్ వేయడం మర్చిపోయినండి, అంటే చెప్పడం మర్చిపోయినా. సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా ఎంత. ఫస్ట్ వాటర్లోనే వేసుకొని వాటర్ టేస్ట్ చూసి తర్వాత రైస్ వేయాలండి, లేదంటే దెబ్బడిపోద్ది. ఇంకా సాల్ట్ కలవది, ఇంకా అక్కడక్కడ ఐసమిస వస్తుంది, అక్కడక్కడ మంచిగా వస్తుంది. కాబట్టి వాటర్లోనే సాల్ట్ వేసి మంచిగా తెల్లనివ్వాలి. ఇంకా అప్పుడే టేస్ట్ బాగుంటుంది రైస్ది. ఇందులో అయితే అసలు కారం నేను కొంచెం కూడా వాడలేదు. ఎక్కడ కూడా మీరు ఈ క్లిప్లో చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, నేను అసలు వాడలేదు. ఇక రైస్ వేసిన తర్వాత మనకు అన్నం అయితే దగ్గర అయిపోయింది. చూడండి వైట్గా మీకు కనిపిస్తుంది, కాకపోతే అది అయ్యింది గోల్డెన్ కలర్లో రైస్. నిజంగా వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ చూసి అక్కడక్కడ కనిపిస్తుంది చూసారా, గోల్డ్ కలర్లో అయింది రైస్. సూపర్ టేస్ట్ అయిందండి. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా నచ్చినవి తింటా ఉంటే. ఎట్లుంది వీడియో నచ్చిందా? నాకైతే మస్తు నచ్చిందండి. మీకు కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్ అని చెప్పినా కానీ మా ఆయన ఏమన్నాడో చెప్పలేను కదా, సూపర్ ఉందని చెప్పిండండి.